సరే ప్రియులరా, దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైనదో ఈ 5 రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం. మనల్ని ఆలోచింపజేస్తుంది. రెండోది, పరిశోధనకు పూనుకునేలా చేస్తుంది. మూడోది, చెప్పబడుతున్న సంగతులు అలా ఉన్నవా లేవా. పౌలు శీల వచ్చి చెప్పినా సరే, ఫేమస్ కదా, పౌలు బాగా ఫేమస్, శీల ఇంకా ఫేమస్. పౌలు శీల వచ్చి చెప్పినా సరే, సంగతులు, చెప్పబడుతున్న సంగతులు అలా ఉన్నవా లేవా అని చూసి పరిశోధన చేసి నమ్మవలసినటువంటి బాధ్యత దేవుని పిల్లలుగా మనందరి మీద ఉంది. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా మనం పరిశోధన చేస్తున్నాం. నిన్న కూడా మీకు ఒక మాట చెప్పాను. చెవి మాటను పరీక్షిస్తుంది, అంగిలి ఆహారాన్ని పరీక్షిస్తుంది. అలాగే మీరు కూడా దేవుని వాక్యాన్ని పరీక్షించి పరిశోధించి నమ్మాలి. తొందరపడకూడదు. ఎప్పుడు తొందరపడదు. ఎవరు చెప్పినా సరే, అది చిన్నవాడా పెద్దవాడా గొప్పవాడా పేరెన్నిక గన్నవాడా ఎవరైనా సరే, అస్సలు తొందరపాటు తగదు. అంత జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటను పరీక్షించి దానిని మనం స్వీకరించాలి. ఎందుకంటే ఈరోజు విశ్వాసుల సంఖ్య అధికంగానే ఉంది, సేవకుల సంఖ్య అధికంగానే ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా టర్న్ అవుతారో ఎవరికి తెలియదు. మీకు ఒక విషయం చెప్పనా? పేతురు చాలా గొప్ప సేవకుడు. ఆ గొప్ప సేవకుడే ఒకానొక టైంలో ఏమైపోయాడు? సేవ ప్రారంభించిన కొన్ని సంవత్సరాలకి, వెంటనే కాదు, యేసుప్రభు వారు బాధ్యత అప్పగించారు. పేతురు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయుము అని బాధ్యత అప్పగించారు. ఇప్పుడు ఎవరికి బాధ్యత అప్పగించారో, ఎవరు బాగా ఫేమస్ అవుతున్నారో, ఎవరు బాగా పలుకుబడి సంపాదించుకుంటున్నారో, సాతాను వాళ్ళ మీద టార్గెట్ చేస్తాడు. ఎక్కువ మందిని తీసుకెళ్లే ట్రైన్ డ్రైవర్ని పట్టుకున్నాడు అనుకోండి, ఎక్కువ మందిని పాతాళానికి తీసుకెళ్ళిపోవచ్చు. ఆ ట్రైన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అలాగే సాతాను కూడా ఎవరిని టార్గెట్ చేద్దామా అని గర్జించు సింహము వలె సాతాను వెదకుచూ తిరుగులాడుచూ ఉంటాడు. వాడి చేతికి ఎవరు దొరికితే వాళ్ళను వాడేస్తాడు. మీకు మరలా చెప్తున్నాను, ఈ దేహాలలో ఉన్న మనల్ని దేవుడు వాడుకుందామని సృజించాడు. ఆయన పని కొరకు మనల్ని వాడుకొనుటకు సృజించాడు. అందుకే 100వ కీర్తన 3వ వచనంలో మనము దేవుని వారము, ఆయన వలన సృజింపబడిన వారము అని కీర్తనాకారుడు చాలా స్పష్టంగా రాశాడు. దేవుడు మన దేహాన్ని ఆయన పని కొరకు వాడుకోవాలి అనుకుంటున్నాడు. ఇదే ప్యాటర్న్లో, ఇదే విధంగా సాతాను కూడా మనల్ని వాడి పని కొరకు వాడుకోవాలనుకుంటుంటే యేసు ప్రభు వారు స్పష్టం చేశారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అప్పుడప్పుడు వాడు మంచోళ్లే, నేను ఎవరిని దూషించట్లేదు, సేవకులందరూ మంచోళ్లే, సేవకులందరూ యథార్థవంతులే, సేవకులందరూ నీతిమంతులే. కానీ వాక్యం దగ్గర తప్పిపోయేలా చేస్తుంటాడు వాడు. వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు మంచిగానే మాట్లాడుతుంటారు, ఆప్యాయంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఆలింగనం చేసుకుంటారు, చక్కగా కలిసి భోజనం చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఎదురెదురు పడితే బాగానే మాట్లాడుకుంటారు అందరూ. కానీ ఎక్కడో ఒక చోట వాక్యం దగ్గర వాళ్ళని ఏం చేస్తాడు? పట్టుకుని లాగేస్తాడు. అసలు పేతురు గారు తప్పుగా మాట్లాడతారని ఎవరైనా ఊహిస్తారు? అసలు ఊహిస్తారా? ఎవరు ఊహించరు. ఎందుకంటే పేతురు అంటే యేసు ప్రభువుతో పాటు తిరిగినవాడు, గొప్ప సేవకుడు, పెద్ద సెలబ్రిటీ అయిన ఆ రోజుల్లో. యెరూషలేములో ఆయన పేరు మారుమోగిపోతుంది. పేతురు అంటే పౌలు కంటే ఎక్కువ పేరుంది ఆయనకి, పౌలు కంటే ఎక్కువ పేరుంది. ఏదో ప్రారంభంలో కోడి కూసింది, బొంకాడు, అవన్నీ వదిలేండి, అయిపోయింది. అవన్నీ అయిపోయాక సేవలోకి వచ్చేసాడు. 3000 మంది బాప్తిస్మం పొందారు. పెంతెకొస్తు పండుగ దినాన గొప్ప సేవకుడిగా మారాడు, గొప్ప సేవ చేస్తున్నాడు, గొప్ప పరిచర్య జరుగుతోంది. అంతా జరుగుతున్న టైంలో అపవాది మెల్లిగా పేతురు గారిని టార్గెట్ చేసింది. అర్థమైందా? గలతీ పత్రికలో ఆ సందర్భం వ్రాయబడింది. ఆ సందర్భం చూడండి. గలతీ పత్రిక, పౌలు గారు రాస్తున్న పత్రిక ఇది, గలతీ పత్రిక. అయితే కేఫా, అధ్యాయం చెప్పొద్దా? అధ్యాయం కూడా చెప్పాలిగా, మరి ఆ కంగారేంది? 2వ అధ్యాయము 11వ వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అందరూ చదవండి. స్క్రీన్ మీద మీకు కనబడుతుందా? రెఫరెన్స్ కనబడుతుంది చూడండి. అయితే కేఫా మీన్స్ పీటర్, అపోస్తలుడైన పౌలు. అయితే కేఫా
అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. గమనించాలి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు పేతురు గారు ఎలా మాట్లాడతారని, పేతురు గారు అలా అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఆయన అలా అయ్యారు. ఆ విషయాన్ని ఎప్పుడైతే పౌలు భక్తుడు పేతురుకి తెలియజెప్పాడో వెంటనే కొన్నాళ్ళకి పేతురు మారు మనసు పొందారు. ఆ విషయాన్ని పేతురు తన పత్రికలో స్పష్టం చేస్తారు. అక్కడ ఎదిరించాడు చూడండి. యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులు కూడా అతనితో కలిసి మాయవేషం వేసుకొనిరి గనుక బర్నబా అంటే చిన్నడు అనుకుంటున్నారా? బాబా ఒక రేంజ్ స్పీకర్. ఆయన తన ఆస్తి నమ్మిచ్చేశాడు, భూమి నమ్మిచ్చేశాడు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. అంత గొప్ప సేవకుడు, పరిశుద్ధాత్మ వలన నింపబడినవాడు. హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు అపోస్తలు. అతనికి ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారంటే అందరినీ ఆదరించే స్థాయిలో ఉండేవాడు అన్నమాట. అంత గొప్పవాడైనటువంటి ఎవరైనా బర్నబా కూడా వారి వేషధారణం వలన ఏం చేశాడట? మోసపోయాడు. అందరూ కలిసే ఉన్నారు, గ్రూప్ అంతా కలిసే ఉన్నారు. కానీ సాతాను ఎవరిని ఎప్పుడు వాడుకొని ఏ మాట ఎలా పలికింపజేస్తాడో తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం దగ్గర. అది వాక్యం సెలవిస్తుంది. ఈ లైవ్ కేవలం మీరే కాదు, చాలామంది చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలల్లో చాలామంది మన లైవ్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదివరకట్లా లేరు క్రైస్తవులు. తెలివిగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళకి అర్థమవుతాయి జ్ఞానం ఏది, అజ్ఞానం ఏది, వివేకం ఏది, విజ్ఞత ఏది, ఏ సంగతిని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి. మనకు కూడా ఒక పద్యం ఉంది. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపగన్ కనికెల్ల నిజము తెలిసి మసలు మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతి అని చిన్నప్పుడు సుమతి శతకంలో చదువుకున్నాం మనం. వినదగునెవ్వరు చెప్పిన, వినండి, వినదగును. ఎవ్వరు చెప్పినా వినదగును, కానీ వినినంతనే వేగపడొద్దు. అందుకే వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి అంటాడు యాకోబు తన పత్రికలో. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, పేతురంతటి మహానుభావుడు కొన్ని విషయాలలో తప్పు మాట్లాడేశాడు. దాన్ని పౌలు భక్తుడు ఏం చేశాడు? సరిచేశాడు. కరెక్షన్ అంటారు దీన్ని, కరెక్షన్. అంత మాత్రాన వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు. ఎందుకంటే మనం నిన్ను వలే నీ పొరుగు అని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు మనకు ద్వేషం? నేను చాలామందితో డిబేట్ చేశాను. ముఖ్యంగా ఫస్ట్ కరుణాకర్తో డిబేట్ చేశాను. లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తు. అంత మాత్రం నాకు అతని మీద ద్వేషం ఏమి ఉండదు, అస్సలు ఉండదు. ఒకవేళ అతని మీద నా మనసులో ద్వేషం ఉంటే నేను అసలు దేవుని సంబంధిని కాదు. నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి అతనితో మాట్లాడాను, అంతే. కూర్చోబెట్టి మాట్లాడాం, అంతే, అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చాలా డిబేట్స్ జరిగాయి. ఎవరితో నేను డిబేట్ చేసినా వాళ్ళను ఆ దుర్బోధలో నుండి విడిపించాలన్న తపనే తప్ప, వారి అజ్ఞానంలో నుండి విడిపించాలన్న తపనే తప్ప వారి మీద నాకు ఎలాంటి ద్వేషం ఉండదు, వారి మీద నాకు ఎలాంటి కోపం ఉండదు, అస్సలు ఉండదు. మనస్ఫూర్తిగా దేవుని ఎదుటి చెప్తున్నాను. వారు తప్పిపోతున్నారు, వారి వలన కొందరు తప్పిపోతున్నారు, వారిని సత్య మార్గంలో నడిపిస్తే మంచిది అనే ఆలోచనతో మాత్రమే సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం, అంతే. ఏ సేవకుడైనా అంతే, అలాగే ఉండాలి. ఇప్పుడు పేతురు గారు, పౌలు గారు జీవితకాలం దెబ్బలాడుకుంటున్నారా? లేరు. పేతురు మారిపోయాడు. పేతురు మారిపోయి పౌలు గారి గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. పేతురు కూడా తన పత్రిక, పౌలు కూడా తన పత్రికలలో, రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రికలో చెప్తాడు. చివరి అధ్యాయం, 3వ అధ్యాయం అనుకుంటాను, 16వ వచనంలో చెప్తాడు. అలాగునే మన సహోదరుడైన పౌలు కూడా తన పత్రికలన్నిటిలో రాస్తున్నాడు, వీటిని గురించి బోధిస్తున్నాడు, వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లుగా తమ స్వకీయ నాశనానికి ఏం చేస్తారట? అపార్థం చేస్తారు, వక్రంగా తిప్పుతారు అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంఘమా, మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధిస్తూ ముందుకు పోవాలి తప్ప కంగారు పడకూడదు. ఏం పడకూడదు?
కంగారు పడకూడదు, జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ముందుకెళ్ళాలి. ఈరోజు కొన్ని విలువైన విషయాలు మీకు చెప్తాను. మధ్యాహ్నం కూడా ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. అదేమంటే, దేవుడు తన పని కొరకు మానవుడిని నియమించాడు. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. దీని తర్వాత దీని మీదకు తీసుకొని రాబోతున్నాడు. మానవాళి దీన్ని నమ్మినా నమ్మకపోయినా, మనుషులు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అందుకే పొద్దునే మీకు చెప్పాను, బొగ్గు వజ్రంగా మారటానికి చాలా సమయం పట్టొచ్చు. మిలియన్ల సంవత్సరాలు పట్టొచ్చు. కానీ అన్ని సంవత్సరాలు ఓపికతో ఎదురు చూస్తేనే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? వజ్రం వస్తుంది. కంగారు పడిపోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. కంగారు పడకూడదు, ఓపికతో ఎదురు చూడాలి. ప్రతిదానికి కొంతమంది కంగారు పడిపోతుంటాడు, ప్రతిదానికి తొందరపడిపోతుంటారు. మనకి ఏదో కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోవాలి. ఇప్పుడు అలా కంగారు పడకూడదు. దేవుని దగ్గర ఉన్నాం, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, కంగారు పడకూడదు. దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం, కంగారు పడకూడదు. ఓపికతో ఫలించాలన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎలా ఫలించాలట? ఓపికతో ఫలించాలట. రైట్. ఇప్పుడు ఆ బొగ్గు వజ్రంగా మారటానికి చాలా సమయం తీసుకుంటుంది. 100 సంవత్సరాలు పట్టొచ్చు, 100,000 సంవత్సరాలు పట్టొచ్చు. ఓపికతో వెయిట్ చేయాలి, ఓపికతో వెయిట్ చేసి సంపాదించుకోవాలి. అలాగే నిన్ను నన్ను ప్రకృతిలో ప్రకృతిలో కలిపేస్తారు. అందుకే ఈ పాటలో రాశాను, ఏ తల్లి గర్భము మోసినా భూగర్భము నిన్ను విడచునా, ఏ తల్లి గర్భము మోసినా భూగర్భము నిన్ను విడచునా, పాపికి యాతన నీతికి దీవెన బహుమానము రాస్ జీవుడా. అది ఆ భావం మీకు అర్థమైతే నిజమే. మనల్ని ఏదో ఒక రోజు భూగర్భంలో కలిపేస్తారు. అంటే బొగ్గు వలే కలిసిపోతావు భూగర్భంలో, మన్నైనది వెనుకటి వలె మన్నుగా కలిసిపోతావు భూగర్భంలో, మన్నుగా కలిసిపోతావు, బొగ్గులా కలిసిపోతావు. ఏ విధము చేతనైనను పంచభూతాలలో మిక్స్ అయిపోతావు. ఒక ఆయన దాని కింద కామెంట్ చేశారు ఇందాక, ఇది జీవితాల నడి మధ్యలో అనే పాట క్రింద ఏదో కామెంట్ చేశారని ఇందాక చూశాను. ఏమనంటే, అదేంటండి మీరు ఆ పాటలో రికార్డ్ చేస్తూ షూట్ చేస్తూ ఎవరో ఒక ఆయన కాటికాపరి కాలుస్తున్నట్టుగా చూపించారు ఏంటండి, మన క్రైస్తవ సంప్రదాయంలో కాల్చం కదండి అన్నాడు. క్రైస్తవ సంప్రదాయంలో కాల్చం కదండి. ఇప్పుడు ఆ పాట ఓన్లీ క్రైస్తవులకైనా ఇంకెవరికి వద్దా ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. ఇంక పాట మనమే విందామా, మనమే చూద్దామా? ఇంక బయట వాళ్ళు ఎవరికి వద్దా? ముఖ్యంగా మనకంటే కూడా ఎవరికి ఎక్కువ అవసరం? బయట వాళ్ళకి ఎక్కువ అవసరం కదా, అందరికీ తెలియాలి కదా. మరి అందరికీ తెలిసేలా కదా షూట్ చేయాలి. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కాలిస్తే పరలోకం వెళ్ళమా? కప్పెడితేనే వెళ్తామా? కాలిస్తే మట్టిలో కలవమా? కప్పెడితేనే కలుస్తామా ఏంది? మరి గ్రహం స్టెయిన్స్ గారిని ఏం చేశారు? చెప్పండి. ఒరిస్సాలో కాల్చి చంపేశారా? ఆయన గొప్ప సువార్థికుడేనా? పిల్లలతో సహా కాలిపోయారు, చంపేశారు. హతసాక్షి. మరి ఇప్పుడు ఆయన పాపం అంత గొప్పగా బతికి కాల్చినందుకు పరలోకం కోల్పోయాడే. అదేంటి మాట్లాడరు? చెప్పండి, ఎస్ అని చెప్పండి. ఎందుకు పర్లేదు. అయ్యయ్యయ్యయ్యా, ఇక్కడ దాకా బాగానే బతికాడండి. చచ్చిపోయిన తర్వాత ఆత్మ అండి అలా లేచి పరలోకి వెళ్ళిపోతుందండి. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకి వెళ్ళిపోతుంది. ఈలోగా బాడీ కాలిపోయిందండి. అక్కడ దేవుడి తలిపేసాడండి, నీ బాడీ కాలిపోయింది, రాకు వెళ్ళిపో అన్నాడు. అదిగో చూడండి, ఆయన ఫోటో చూపిస్తున్నారు మీకు. గ్రహం స్టెయిన్స్ ఆ జీప్ చూసారు ఎలా కాలిపోయిందో? సజీవ దహనం. ఆ జీపులో కాల్చేశారు వాళ్ళని. పిల్లలు కూడా చచ్చిపోయారు అందులో. సువార్త ప్రకటిస్తున్నందుకు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నందుకు ఏ పాపం చేయలేదు ఆయన. దేవుని జ్ఞానం పంచుతున్నాడని పగబట్టేశారు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. దేవుని జ్ఞానం పంచితే పగబడతారండి ఎవరైనా. ఎందుకంటే అలా చేస్తారు? మనసులో అసలు పగ ఉండొచ్చా? దైవ సేవకుడి మీద పగ ద్వేషం ఉండొచ్చా? ఎంత పాపం తెలుసా అది? మన కొరకు పని చేసే, అప్పుడప్పుడు అంటారు చూసారా, అమ్మ పాలు తాగి రొమ్ము నరికినట్టు అన్నట్టు, నీ కొరకు పనిచేసే దైవ సేవకుడి మీద ద్వేషం పగ కలిగి ఉన్నావంటే రేపొద్దున దేవునికి ఎంత గొప్పగా లెక్క చెప్పాల్సి వస్తుందో నువ్వే ఆలోచించుకోవాలి.
లేదు, ఒకవేళ నువ్వు విశ్వాసవి కాదు, బయటవాడివి అనుకుందాం. ఒకవేళ బయటవాడివైనా సరే దేవుని సేవకుడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఏం అన్యాయం చేశాడు చెప్పి చంపడానికి? ఏదైనా పాతకం చేస్తే చంపే, తప్పులేదు. ఏమైనా ద్రోహం చేశాడా? నీ కుటుంబాన్ని ఏమైనా పాడు చేశాడా? నీదేమైనా దోచుకున్నాడా? ఏమీ లేదే. సత్యాన్ని ప్రకటించినందుకు చంపేస్తారా? కాల్చి చంపేశారు, హతసాక్షులు అయిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళకి పరలోకం లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, కాల్చినా కప్పెట్టినా కలవాల్సింది ఎందులో? మట్టిలోనే. కాల్చినా ఆ ప్రకృతిలోనే, కప్పెట్టినా ఆ ప్రకృతిలోనే. మీకు విషయం తెలియదేమో, ప్రారంభ శతాబ్దంలో నీరో చక్రవర్తులు, రోమ చక్రవర్తులు, నీరో చక్రవర్తి కాలంలో, సీజర్ చక్రవర్తి కాలంలో క్రైస్తవుల్ని చాలా దారుణంగా హింసిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, ఒక రాటకి క్రైస్తవుల దేహాలు కట్టి వారి మీద నూనె పోసి వెలిగించేవారట. మరి వాళ్ళు కాల్చబడ్డారా? కాల్చబడుటకు తమ దేహములను అప్పగించారా? కాల్చబడుటకు తమ దేహములను అప్పగించారా? కప్పెట్టబడ్డారా? కాల్చబడ్డారు. మరి కాల్చబడి ప్రకృతిలో కలిసిపోయినటువంటి వారికి పరలోకం ఇస్తాడా ఇవ్వడా దేవుడు? చెప్పండి, ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు ప్రియమైన దేవుని ప్రజలారా. కాబట్టి కాల్చారా కప్పెట్టారా అది కాదు విషయం. కాల్చారా కప్పెట్టారా కాదు. మనం చనిపోయిన తర్వాత దేహాన్ని మట్టికి వదిలేసాం అంతే. ఆ మట్టి తీసేసుకుంది, పురుగులు తినేస్తాయి. మట్టికి వదిలేస్తే ముందు పురుగులు తినేస్తాయి, అస్థిపంజరం మిగులుతుంది. కొన్నాళ్ళకి అది కూడా ఏమైపోద్ది? చీకిపోయి పాడైపోయి మట్టిలో మట్టి అయిపోద్ది. ఒకవేళ కాల్చేశారనుకోండి బూడిదైపోద్ది, అది కూడా మట్టిలోనే కలిసిపోద్ది. ఓవరాల్గా ఏదైనా ఇందులో కలవాలి, బూడిదైనా మట్టిలోనే, మనిషి అయినా మట్టిలోనే. మొత్తం మీద మట్టికి వెళ్ళాలి, మనిషి మట్టికి వెళ్ళాలి, మట్టిలో కలవాలి, పంచభూతాలలో కలవాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఆ ఆలోచన పెట్టుకోకండి. అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, కాల్చేయచ్చా అండి అని. మా అన్నయ్యనిది వెనుకటి వలే మా అన్నయ్య పోవును అన్నాడు కాబట్టి తీసుకెళ్ళి పెట్టిలో పెట్టి మట్టికి అప్పగిస్తున్నాం. మనందరికీ అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అలవాట్లో పోదాం. అర్థమైందా? కొత్తగా ఇప్పుడు కాల్చడం అది పెడితే బోల్డ్ కొరిసి అయిపోద్ది. పెట్టే సురకం కదా, 1000 రూపాయలు 10, 200, 2000కి వచ్చేద్ది. పుల్ల కావాలంటే రేట్ ఎక్కువ కదా, మళ్ళీ దానికి పెట్రోలు అది ఇది అడావిడి కాలిదాకా ఉండాలి. ఎందుకంటే తలపోటు. ఒకవేళ ఎవడైనా మనల్ని కాల్చేస్తే కాలిపోదాం, నష్టమేం లేదు. ప్రారంభ శతాబ్దంలో గ్లాండినా కదా, బ్లాండినా అనే ఒక అమ్మాయిని కాల్చేశారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి ఊహా చిత్రం. అంటే ఇలాగా చాలామంది హతసాక్షులు ఉన్నారు, దేవుని కొరకు చనిపోయిన వారు, దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వారు. కాబట్టి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నిన్ను కాల్చారా కప్పెట్టారా కాదు, మ్యాటర్ ఇక్కడ. ప్రకృతిలో కలిసావా లేదా? బొగ్గు మాదిరిగా ప్రకృతిలో కలిసిపోయావా లేదా? లోపల దాచబడ్డావా లేదా? దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత దేవునిది. ఎవరిదమ్మా? దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? దేవునిది. ఆయన చూసుకుంటాడు ఆ ప్రాజెక్ట్. నువ్వు కంగారు పడకు, నువ్వు అస్సలు కంగారు పడక. ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎలా ఉన్నా సరే. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమనంటే, అన్నయ్య అసలు దేవుడు పక్షపాతిగాడు అని మీరు పదే చెప్తున్నారు కదా అన్నయ్య. అయితే అన్నయ్య, కొంతమందిని కుంటివాళ్ళుగా, కొంతమందిని గుడ్డివాళ్ళుగా, కొంతమందిని మగవాళ్ళుగా, మరికొంతమందిని పోలియో కాళ్ళతో, మరికొంతమందిని నోరు లేకుండా, మోగ, చెవుడు, ఇత్యాది రకాలుగా పుడుతున్నారు కదన్నయ్య వాళ్ళు. కొంతమంది జీవితాల్లోనేమో అవయవాలు కోల్పోతున్నారు. మరి అది ఏంటన్నయ్య దేవుడు అలా పుట్టిస్తున్నాడు? దేవుడేంటి అలా పుట్టిస్తున్నాడు? ఈ ప్రశ్న రావడానికి ముందు మీకు ప్రశ్న రావాలి. కొంతమందినేమో అందంగా, కొంతమందినేమో యావరేజ్గా, కొంతమందినేమో కొంచెం అందవిహీనంగా. అదేంది అది? మరి ఆ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా రాలేదా? అంటే అవయవాల మీదే చేస్తారా కాన్సన్ట్రేషను? ఈ ముఖాల మీద చేయరా, రంగుల మీద చేయరా? కొన్ని చోట్ల మనుషులు ఎలా ఉంటారు? బాగా నల్లగా ఉంటారు, నలుపది.
వాళ్ళకి అదే గొప్ప అనుకోండి. కొన్ని దేశాల్లో మనుషులు బాగా ఎర్రగుంటారు, కొన్ని దేశాల్లో చామన ఛాయగా ఉంటారు. కొంతమంది ముఖాలు చాలా అందంగా ఉంటాయి, వాళ్ళే హీరోలు అవుతారు, హీరోయిన్లు అవుతారు. కొంతమంది ముఖాలు చూడడానికి బాగోవు, వాళ్ళు హీరోలు గారు, హీరోయిన్లు గారు. మొత్తం మీద ఏంటి, ముక్కు అందరిది ఒకలా ఎందుకు లేదు, నోరు అందరికి ఎందుకులా ఒకలా లేదు, కళ్ళు అందరూ ఒకలా ఎందుకు లేవు, చెవులు అందరూ ఒకలా లేవు ఎందుకు లేవు, నిజంగా ఒకలాగే ఉన్నాయనుకోండి, అయింది కథ. ఎవడు బతకక్కర్లేదు, ఇంకా ఎవడు బతకక్కలే, ఇంకా తప్పిపోవటం అనేది ఉండదు. ఇంకా అందరు తప్పిపోయిన వాళ్ళు, ఇంకా స్పెషల్గా తప్పిపోవటం ఉంటుంది ఇంకా ఉంటుందో చెప్పండి? ఉండదు. ఇంక అందరు తప్పిపోయినట్టే, ఇంక అంతే. ఎవరు నువ్వు ఏమో ఎవరో పిచ్చోళ్ళు అయిపోతాం కొన్నాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా మనమే కనబడుతుంటాం. ఇంకా అన్నీ నేనే, అంతా నేనే, పిచ్చోడిని. ఇంకా నువ్వు పిచ్చిదానివి, నేను పిచ్చోడిని, నువ్వు పిచ్చోడు అన్నట్టు ఇంకా అందరూ పిచ్చోళ్ళు అయిపోయి ఇంకెటు తిరుగుతామో ఎలా తిరుగుతామో తెలియకుండా ఉంటాం అనమాట. అందరూ ఒకేలా ఉంటే చూడడానికి. కాబట్టి అలా లేవు, అందరూ ఒకలా లేవు. ఎలా ఉన్నాం మరి? ఎవరికి వారి యూనిక్ పర్సనాలిటీ. మీ ఫేస్ మీదే, నా ఫేసు నాదే. మీ వేలి ముద్ర మీదే, నా వేలి ముద్ర నాదే. నీ ఐరిస్ నీదే, నా ఐరిస్ నాదే. ఎవరిది వాళ్ళదే, ఎవరికి వారు యూనిక్ అనమాట. అలాంటి స్థితిని ముందు గుర్తించండి. ఆ తర్వాత నేను అంటాను, కొండ చేయు కుమ్మరి వానికి ఆ పాత్రను ఎలా చెయ్యాలా అనేది మనం చెప్పాలా, ఆయన ఇష్టమా? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు ఇలాగే చెయ్యి అని అనడానికి మనకు అధికారం ఉందమ్మా? లేదు కదా. ఇప్పుడు కుమ్మరి వారు కుండలు చేస్తారు, రకరకాల పాత్రలు చేస్తారు, అందులో ప్లేట్స్ ఉంటాయి. అదే మట్టితో ఏం చేస్తారు? ప్లేట్స్ చేస్తారు. అదే మట్టితో కుండలు చేస్తారు. పెద్దవి చేస్తారు, మీడియం చేస్తారు, చిన్నవి చేస్తారు, బాగా చిన్నవి చేస్తారు, ముంతలు చేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, దాకలు చేస్తారు, కూర దాకలు, రకరకాలు చేస్తారు వాళ్ళు. అవన్నీ ఒక చోట అమరుస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళి, ఇదంతయు ఒక్క ముద్దలో నుండి తీయబడినది కదా. అవునమ్మా, మరి అంతయు ఒక్క ముద్దలో నుండి తీయబడినప్పుడు ఒక్కో పాత్ర ఒక్కో విధముగా ఎందుకు చేసితివి అని నీవు కొమ్మరిని అడిగితే అది పక్షపాతమా? అవసరమును బట్టి కుమ్మరి రకరకాల ఆకారాలలో రకరకాల పాత్రలు చేసి పెడతాడు, తయారు చేసి పెడతాడు. గనుక కుమ్మరిని నిందించే అధికారం మన ఎవ్వరికీ లేదు. నన్ను ఎందుకు నల్లగా చేసితివి, నన్ను ఎందుకు ఎర్రగా చేసితివి, నన్ను ఎందుకు పొట్టిగా చేసితివి, నాకెందుకు ఒక కాలు తగ్గించితివి, నాకెందుకు ఒక కాలు పెంచితివి, నాకెందుకు ఒక వేలు పెంచితివి. కొంతమందికి 6 వేళ్ళు ఉంటాయి. నాకెందుకు ఇలా ముక్కు తీసివేసితివి, నోరు తీసివేసితివి, కళ్ళు తీసివేసితివి, చెవులు తీసివేసితివి, కాళ్ళు తీసివేసితివి అనకూడదు. ఆ ఘటము ఏ రీతిగా చేయబడిందో, ఎందుకు చేయబడిందో ఎవ్వరికీ తెలియదట. మొత్తమే చేశాడంతే, చేశాడు. ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నిన్ను నన్ను డిజైన్ చేశాడు. ఇది గుర్తుపెట్టుకో. ఆయనకంటూ నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. అలాగని మనిషి ఏదైనా సాధించటానికి దేహం ఎప్పుడూ అడ్డు కాదు. గొప్పోడు కావాలన్నా, గొప్పదానివి కావాలన్నా దేహం అడ్డు కాదు. ఇదే జీవితం. నువ్వు గొప్పోడు అవ్వాలనుకుంటున్నావా, అయిపో. గొప్పదానివి అవ్వాలనుకుంటున్నావా, అయిపో. సాధించేంత వరకు వెనుదిరిగి చూడొద్దు. నేను చదువుకునే పిల్లలందరికీ అదే చెప్తాను. నాయన, మీరు చదువుకుంటున్నారు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు చదువుతారు. ఎందుకు చదువుతున్నారు మీరు? ఎందుకు చదువుతున్నారు? ఊరికే చదివేసి ఇంట్లో కూర్చోనాక కాదు కదా. ఇంత పెట్టుబడి పెట్టి మీ అమ్మా నాన్నలు నిన్ను చదివిస్తున్నారంటే నువ్వేదో సాధించాలి, ఒక గోల్ సెట్ చేసుకోవాలి, దాన్ని అచీవ్ చేయాలి, ఎక్కాలి, గెలవాలి. ఇదే లైఫ్, మళ్ళీ రాదు లైఫ్. గెలవాలి, దానికి దేవుని సహాయం అడగాలి. తండ్రి, నేను ఎక్కడున్నా నిన్ను మహిమపరచడానికే ఉంటాను, ఎక్కడున్నా నిన్ను ఘనపరచడానికే ఉంటాను. ఏం చేసినా నిన్ను విడువను, ఏం చేసినా నిన్ను మరువను, ఏం చేసినా నీకు దూరంగా ఉండలేను. నా హృదయం నిండా నీవే ఉన్నావు తండ్రి. నేను నీ కొరకు బతకటానికి ఏ రంగంలో నేను అభివృద్ధి చెందగలనో ఆ రంగంలో నేను అడుగులు వేస్తూ ముందుకెళ్ళిపోతాను. వెళుతూ నీ కార్యాభివృద్ధి కొరకు పని చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నామండి, అందరం దేవుని పనిలో ఉన్నాం. అందరం ఒకే పని చేస్తున్నామా? వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, ఇంట్లో బట్టలు కుట్టుకునే స్త్రీలు అక్క చెల్లెమ్మలు ఉన్నారు కదా,
పాల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, పూల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, చికెన్ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, మటన్ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, బుట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఈ చంపిన్నులు క్లిప్పులు ఈ ఊరూరు తిరిగి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పువ్వులు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మందుల షాపులు నిర్వహించుకునే వాళ్ళు ఉన్నారు, ఆటోలు తోలుకునే వాళ్ళు ఉన్నారు, లారీలు తోలుకునే వాళ్ళు ఉన్నారు. ఒకరా ఇద్దరా అండి? రకరకాల వ్యాపారాలు చేస్తూ మనందరం కలిసి ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం? ప్రభువుని ఆరాధిస్తున్నాం. దేవుని పిల్లలం మనం, దేవుని పిల్లల గుంపిది. ఇప్పుడు వేదిక మీద చాలామంది యవనస్తులను చూసాం మనం. యవనస్తులందరూ చదువుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు అలాగే ఉండిపోకూడదు, వాళ్ళు చదవాలి, గొప్ప 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 స్థాయిలో వాళ్ళు ఉండాలి, గొప్ప ప్రగతి వాళ్ళు సాధించాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అక్కడుండి కూడా దేవుని కోసం బతకాలి. రైతులు ఉన్నారు, దేవుని కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. రైతులు వాళ్ళు దేవుని పరిచర్యలో పాలుభాగం తీసుకుంటున్నారు. ఇనప ముక్కల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుని పరిచర్యలో పాలుభాగం తీసుకుంటున్నారు. పెయింట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని పనిలో పాలుభాగం తీసుకుంటున్నారు. చీరలు వేసుకునేవారు ఉన్నారు, దేవుని పనిలో పాలుభాగం తీసుకుంటున్నారు. ఎన్ని పనులు ఎన్ని పనులు ఎన్ని పనులు! ఇవన్నీ మనం నిర్ణయించుకున్నాం. జీవితంలో ఎలా ఎదగాలని నువ్వు అనుకున్నావో అలా ఎదుగుతున్నావు. ఏం చెయ్యాలని నువ్వు అనుకున్నావో అది చేస్తున్నావు. గుమస్తాగా ఉద్యోగం చేస్తావా, వ్యాపారంలో ఉంటావా, ఇంకో చోట ఉంటావా, ఆటో నడుపుకుంటావా, ఏదైనా సరే నీవు నిర్ణయించుకున్న పనిలో నువ్వు ఎదుగుతున్నావు. గొర్రెలు మేపుకోవాలనుకున్నాడు దావీదు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. కానీ అతనికి టాలెంట్లు ఉన్నాయి. గొర్రెలు ఒకటే మేపుకుంటే సరిపోదు అతని జీవితానికి. చాలా టాలెంటెడ్ పర్సన్, మల్టీ టాలెంటెడ్. దావీదు ఎవరు? మల్టీ టాలెంటెడ్. పాటలు రాయగలడు, పాటలు పాడగలడు, రాగాలు కట్టగలడు, యుద్ధాలు చేయగలడు, సింహాలతో పోరాడగలడు, ఎలుగుమంటల్ని చంపగలడు, ధీరుడు. అలాంటి వాడు రాజు అయితే బాగుంటుందని దేవుడు రాజుని చేశాడు. రాజయ్య కూడా ఆ రాజ్య పరిపాలన అనే కార్యదక్షతతో చక్కగా ఆ కార్యాన్ని పూర్తి చేయగలిగాడు. హీ వాజ్ టాలెంటెడ్. ఆ తర్వాత మందిర నిర్మాణం ఎలా చేయాలో ప్లాన్ చేసి మొత్తం అంతా పోగు చేసి కొడుకు చేతిలో పెట్టాడు. చిన్నోడేం కాదు, చాలా గొప్పోడు, చాలా తెలివైనడు. అందుకే మల్టీ టాలెంటెడ్ అన్నాను. అలాగా ఒక మనిషి ఒకే చోట ఆగిపోకూడదు, ఎదగాలి, ఏదో చెయ్యాలి. నువ్వు మన యవనస్తులు అందరికీ చెప్తున్నాను, ఒక చోట ఆగిపోకుండా నాన్న, మీరు ఎదగాలి, దేవుని విషయంలో మీరు ఎదగాలి. మీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకో, ఎదుగు, ఆయన సహాయం అడుగు, గొప్పగా ఎళ్ళు, ముందుకెళ్ళు, సాధించి చూపించి ఏదో ఒకటి. నువ్వు ఏ రంగంలో ఉన్నా దేవుని పని చేయి, లేదు నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటానంటావా, ఉండు, నీ ఇష్టం, నిర్ణయం నువ్వే తీసుకో. నువ్వు ముందు డిసైడ్ అయిపోయి తండ్రికి చెప్పు, నాన్న నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను డాడీ, నాకు సహాయం చేయి. నేను ఈ పనిలో ఎదగాలనుకుంటున్నాను డాడీ, నాకు సహాయం చేయి. తండ్రి నేను నీ వాడను, యవనస్తురాలా గుర్తుపెట్టుకో, పాడు చేసుకోక జీవితాన్ని మళ్ళీ రాదు. ఈ పనికి మాలిన నేను తగలేహేస్తారు, ఫోన్లు మాట్లాడి పార్టీలకు రమ్మని, ఫంక్షన్స్కి రమ్మని, అక్కడిక్కడ కలుద్దామని, పార్కుల్లో తిప్పుతానని, సినిమాలకు తీసుకెళ్తానని, వాట్సాప్లో పనికి మాలిన మెసేజ్లన్నీ నీకు పెట్టి నిన్ను తగలేసేయడానికి చూస్తారు. సమాజంలో చాలామంది నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ చుట్టూతో ఉన్నవాళ్ళు కావచ్చు, యవనస్తురాలా గుర్తుపెట్టుకో, నాశనం. వాళ్ళు నీకు రూపాయి మేలు చేయరు. వాళ్ళ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు నీ ద్వారా తీర్చుకోవడానికి నిన్ను వెంబడిస్తుంటారు. వాళ్ళ ఒంట్లో ఉన్న కామం చల్లారాలి, అందుకే నువ్వు కావాలి వాళ్ళకి. వాళ్ళ ఒంట్లో ఉన్న వేడి దిగిపోవాలి, అందుకే నువ్వు ఒక ఆబ్జెక్ట్గా కావాలి. అందుకే నీ వెంట పడుతున్నారు అనుకో, జాగ్రత్త. నీ లైఫ్ నాశనం చేసేస్తాడు వాడు, నీ లైఫ్ నాశనం చేసేస్తుంది ఆమె. చాలా జాగ్రత్త. తొట్టిల్లిపోవద్దు, దారి తప్పిపోవద్దు, మోసపోవద్దు. నువ్వు ఒక యూనిక్ పర్సన్వి. దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడే నిన్ను సృజించాడు. నువ్వేదో సాధించాలి, నువ్వు గెలవాలి, నువ్వు ఎదగాలి, నువ్వు గొప్పవాడివి కావాలి, నువ్వు గొప్పదానివి కావాలి. అలా ఉన్నత స్థితిలోకి ఎదగడానికి దేవుని సపోర్ట్ నీకు కావాలి. దేవుని సపోర్ట్ లేకుండా యోసేపు ఐగుప్తులో అంత గొప్పోడు కాడు. ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. యోసేపు ఆ స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం ఎవరు? దేవుడే. ఇప్పుడు మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, గొర్రెల కాపరిగా ఉన్నా దేవుణ్ణి వదలలేదు, రాజైనా దేవుణ్ణి వదలలేదు, బానిసగా ఉన్నా దేవుణ్ణి వదలలేదు, బలవంతుడిగా మారినా దేవుణ్ణి వదలలేదు. అది ఆ క్యారెక్టర్ ఉండాలి. నేను ఏ స్థితికైనా వెళ్ళని, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అనాలి. నువ్వు అనాలి, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ఎదగాలి, గెలవాలి,
శరీరం పెద్ద విషయం కాదు. శరీరాన్ని ఆసరా చేసుకుని నాకు అది తక్కువ అండి, నాకు ఇది తక్కువ, నాకు పళ్ళు లేవు, నాకు కళ్ళు లేవు, నేను పొట్టుకున్నాను, నేను పొడుక్కున్నాను. నువ్వు దేవుని మహిమపరచడానికి పుట్టావు, మర్చిపోకు. కొమ్మరి నిన్ను తయారు చేశాడు ఒక పాత్రగా. నువ్వు ఎందుకు పుట్టావు? దేవుణ్ణి మహిమపరచడానికి పుట్టావు. దేవుణ్ణి మహిమపరిస్తే నెక్స్ట్ మహిమ దేహం ఉంది. అదే మన పాఠం ఇప్పుడు. దేవుణ్ణి మహిమపరిచే బ్రతుకున్న వారికి ఏముంది? మహిమ దేహం ఉంది. అంటే దేవుణ్ణి మహిమపరచడానికి దేహం పర్ఫెక్ట్గా ఉండాలా? పర్ఫెక్ట్గా ఉండాలా? పర్ఫెక్ట్గా దేహం లేని వాళ్ళు ఎవరు దేవుణ్ణి మహిమపరచలేరా? పర్ఫెక్ట్గా దేహం లేని వాళ్ళు ఎవరు లోకంలో ఏమీ సాధించలేదా? ఒక విషయం నీకు చెప్పనా నీకు, లోకంలో చాలామందికి శరీరాలు సంపూర్ణంగా దేవుడు ఇవ్వలేదు. ఇచ్చినా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి తీసేసుకున్నాడు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇలా జరిగినా కూడా వాళ్ళ లక్ష్యాలు వాళ్ళు మరవలేదు, ఎదిగారు, గొప్ప స్థితిలో నిలబడ్డారు. వాళ్ళు మనకి స్ఫూర్తి కావాలి. వాళ్ళు మనకేం కావాలి? స్ఫూర్తి కావాలి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అలా చేయలేను, నేను ఎలా చేయలేను, ఎప్పటికప్పుడు నేను తక్కువ చేసుకుంటూ నీకున్న అవకాశాలన్నీ తగలెట్టేసుకుంటున్నావు. టైం అయిపోతుంది, వయసు చచ్చిపోతుంది. చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యి. చెయ్యాలనుకున్నది ఏదైనా ఇప్పుడే చెయ్యి. డోంట్ వేస్ట్ యువర్ టైం. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. బ్యాక్ రాదది, పోద్దంతే ముందుకి, వెనక్కి తిరిగి రాదు. పోతే యవనం పోయింది, వయసు అయిపోయింది, వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత కాళ్ళు ఆరదాపుకుని కూర్చొని ఏం చేస్తావు? ఇప్పుడు ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తావా? చేయాల్సింది ఏదైనా ఉంటే ఇప్పుడే చెయ్యి. మన పిల్లలందరికీ అదే నేర్పిస్తాను నేను. నాన్న మీరు ఏం చెయ్యాలో చెయ్యండి, ముందుకెళ్ళండి. చదువుతారా చదవండి, కష్టపడతారా కష్టపడండి, ఏదైనా వ్యాపారం చేస్తారా చేయండి, ఏ రంగంలో అయినా మీకు టాలెంట్ ఉందా సాధించండి. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి మాత్రం మరువకండి. ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎక్కడికి పోయినా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవరా బిడ్డ అని మంచం మీద పడుకొని చెప్తున్నాడు కొడుక్కి. ఎవరో? దావీదు. మరణకాలము సమీపించినప్పుడు మంచం మీద పడుకొని నువ్వు ఎక్కడ తిరిగినను, ఏమి చేసినను, ఏ స్థితిలో ఉన్నను, నీ తండ్రిని, ఆయన ఆజ్ఞలను, ఆయన ధర్మం అంతటిని మరువకు బిడ్డ, మరువకు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని గర్వంగా చెప్తున్నాడు కొడుక్కి. ఎందుకంటే రుచి చూశాడు, అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు. అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు. లోకమే గొప్పగా ఉన్నప్పుడు దేవుని పిల్లలు ఇంకెంత గొప్పగా ఉండాలండి. చిన్న చిన్న వాటికి కృంగిపోకూడదు. ఒకసారి నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం తీయండి, అందరూ బైబిల్ తీయండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడితో ఏమంటున్నాడంటే, ప్రభువా నేను ఇప్పుడు కూడా నీ దాసులతో నువ్వు మాట్లాడినప్పుడైనా నేను నేర్పరిని కాదు, ఐఎమ్ నాట్ వర్తీ అంటున్నాడు. నేను అంత టాలెంటెడ్ ఏం కాదు, నేను నేర్పరిని కాదు. మరి నెక్స్ట్ ఏంటంటున్నాడు? నేను నోటి మందం గలవాడిని ప్రభువా, నాలుగు కూడా మందంగా ఉంటుంది నాది, నేను పనికిరాను ప్రభువా. ఏంటది? నేను పనికిరాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, పనికిరాని పాత్రలను దేవుడు చేస్తాడా? చెప్పండి. పనికిరాని పాత్రలను దేవుడు చేస్తాడా? చేయడమ్మా, నువ్వు అనుకోవద్దు అలాగా. పనికిరాని దానిని దేవుడు చెయ్యడు. ఆయన చేసే ప్రతిదీ, ఆయన చేసిన ప్రతిదీ పనికొచ్చేదే. నువ్వు పనికొచ్చేవాడవు, పనికొచ్చే దానవు. గుర్తుపెట్టుకో. పనికి రానోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. మీరందరూ యూనిక్, మీరందరూ గొప్పోళ్ళు, మీరందరూ గొప్పోళ్ళే, మీరందరూ దేవునికి ఇష్టం, మీరంటే దేవునికి ప్రేమ, మీరంటే దేవునికి ఎంతో పిచ్చి ప్రేమ. మిమ్మల్ని ఎవరిని వేస్ట్గా తయారు చేయలా. వేస్ట్గా తయారు చేసేవాడు కాదాయన. రాత్రి అన్నం మిగిలిపోయింది, పొద్దున పులిహోర చేసేద్దామండి అంటున్నారు. పడేద్దామని అంటారా? అరే అన్నం విలువ తెలిసిన వాడు పడేయడు. పండించామండి, పడేయడానికి పండించలా, తినడానికి పండించాం. పడేయడానికి పండించలేదు, తినడానికి పండించామని తెలిసిన మనకి
దేవుడు వ్యర్థంగా పుట్టించాడనే మాట ఎలా వస్తుందండి నోట్లోంచి? చెప్పండి. మనల్ని ఎవరిని దేవుడు వ్యర్థంగా పుట్టించలా. యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడివి. గుర్తుపెట్టుకో అంతే, మర్చిపోవద్దన్నమాట. చూడండి, ఇక్కడ అంటాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడో? దేవుడు అంటున్నాడట మోషేతో, మోషే, మానవుడికి నోరిచ్చినోడు ఎవడు? మాట్లాడుతున్నప్పుడు గొంతు మీద చేసుకుని, తండ్రి ఐఎమ్ సో లక్కీ, నాకు నోరిచ్చింది ఎవరు? నువ్వే. అందుకే నా గొంతు నీ సేవలో అరిగిపోతుంది. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నాకు నోరిచ్చింది ఆయన. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుమో. చెప్పండి అన్నమాట. ఏమని చెప్పండి, ఏమనాలి? ఆగిపో. మరేంటి? వెళ్ళుమో. కాబట్టి వెళ్ళుమో ఆయన చెప్తున్నాడు. వెళ్ళు, ముందుకే పో, వెనక్కి రాకు. ముందుకు పో. నాగటి మీద చెయ్యేసి వెనక్కి తిరిగి చూడక నాయన, ముందుకు పో, వెళ్ళుము. నేను నీ నోటికి తోడై ఉండి. ఎంత మంచి మాట. నేను నీకు నోరిచ్చినోని నేనే. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అంత ప్రేమ గలవాడు దేవుడు, అంత కరుణ గలవాడు దేవుడు, అంత కృప గలవాడు దేవుడు. నేనున్నాను నాన్న నీకు, నేను నీకు చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అన్నాడు. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. అరుణిమా సిన్హా అని ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆవిడ. ఒకరోజు ఈమె ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. అది చూడండి. ఒకరోజు ఈమె ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. కొంతమంది దొంగలు, చైన్ రాబరీ చేసేటువంటి దొంగలు ఈమెను పట్టుకొని ఆ మెళ్ళ ఉన్నటువంటి ఆ వస్తువులో సంథింగ్ ఏదో లాగేసుకుందామని ప్రయత్నిస్తే ఈమె వాళ్ళతో పోరాడితే వాళ్ళు ఏం చేశారంటే ప్రతిఘటించిందని చెప్పి ట్రైన్లోంచి గెంటేశారు ట్రైన్ దొంగలు. అలా ట్రైన్లోంచి గెంటేస్తే పట్టాల పక్కన పడిపోయింది. కాళ్ళు రెండు నుజ్జు అయిపోయినాయి. రాత్రంతా 50 ట్రైన్లు ఒకదాని తర్వాత అలా పోతానే ఉన్నాయి. ఆ కాళ్ళు ఇంక నుజ్జు పనికొచ్చేలా లేవు. మొత్తం 2 కాళ్ళు నుజ్జు అయిపోయినాయి. 2011లో జరిగింది ఈ సంఘటన. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది జరిగి? దాదాపు ఒక 14 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు ఇంక 2 కాళ్ళు పోయినాయి, ఇంకెందుకు పనికిరావు, కాళ్ళు లేని దానివి ఎందుకు పనికిరాని దానివి, అనవసరంగా వాళ్ళు లాక్కుంటే ఇచ్చేస్తే పోయేది కదా. కాళ్ళు కంటే బంగారం ఏమైనా గొప్ప, కాళ్ళు కంటే డబ్బులు ఏమైనా గొప్ప, లాక్కుంటే ఇచ్చేయచ్చు కదా అనేవాళ్ళు ఎక్కువయ్యారు తప్ప, అమ్మా ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు, పోరాడావు, ఓడిపోలేదు నువ్వు అని ధైర్యం చెప్పిన వాళ్ళ సంఖ్య ఏమైపోయింది? తక్కువ అయిపోయింది. అయినా కూడా ఆమె కృంగిపోలేదు. నువ్వెందుకు పనికిరావని ఎంతమంది నిందించినా కృంగిపోలేదు. కృంగిపోకుండా ఏం చేసిందో తెలుసా? ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకొని ఎవరెస్ట్ ఎక్కి చూపించింది. ఎవరెస్ట్ ఎక్కి చూపించింది. అదిగో కాళ్ళు లేని ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది 2013లో. ఆ తర్వాత ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఆమెకు రకరకాల అవార్డులు ఇచ్చి సత్కరించారు, ఘనపరిచారు. అమ్మాయిని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలు ఎక్కి చూపించింది. ఎత్తైన పర్వతాలు. ఇప్పుడు చెప్పండి, కాళ్ళు లేకపోతే చచ్చిపోవాలా? ఉన్న కాళ్ళు పోతేనే
అంత గొప్పగా సాధించి చూపించిన వాళ్ళు లోకంలో మనకు కనబడుతుంటే, ప్రతిరోజు దేవుని బిడ్డవై ఉండి కూడా ఏదో ఒక లోపం ఉందని బాధ పడుతున్నావా లేదా? చెప్పు. ఏదో ఒక లోపం నాకు ఉందని బాధ పడుతున్నావా లేదా? పడుతుంటావు. ఏదో ఒకటి లోపం ఉందని అది తలుచుకుని నేను పొట్టిదానండి, నేను పొడుగోండండి, నాకు అలాగుందండి, ఇలా ఉందండి, నేను అలా అయిపోతున్నాను, నేను ఎలా అయిపోతున్నాను, అది అది ఎన్ని ఉంటాయో. నేను చెప్తున్నాను, యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. దేవుడు ఒకటి తీసేస్తే ఇంకోటి ఇస్తాడమ్మా. మీరు అది గుర్తించాలి. దేవుడు కొంతమందికి కొన్ని తీసేస్తుంటాడు, కానీ ఏదో ఇస్తాడు. మొత్తానికి వాళ్ళేం పనికిరానోళ్ళు కాదు, వాళ్ళు సాధిస్తారు. ఏదో వాళ్ళకి ఉంటుంది, బుర్ర ఉంటుంది, తెలివి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. అంత తక్కువ చేసి మాట్లాడకు పిల్లల్ని. వాళ్ళకే ఏదో యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది, అది వాడారా వాళ్ళని పట్టుకునే నాదుడు అంత ఎత్తికి ఎదిగిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను మోగోండి బాబు, నాకు నోరు నత్తోండి, నాకు నోటి మాంద్యం ఉంది, 4 మాంద్యం ఉంది, నా వల్ల కాదంటున్నాడట. మరి ఈయన ఏమయ్యాడు? లక్షలాది మందికి ఏమయ్యాడు? నాయకుడు అయ్యాడు. దట్ ఈజ్ మోషే. లక్షలాది మందికి నాయకుడు అయ్యాడు మోషే. నేను ఏమైనా తక్కువ తిన్నావా? ఎందుకు తగ్గించుకుంటావు నువ్వు? లోకంలోని వాళ్ళే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు నీకేంటి తక్కువ? హెలెన్ కెల్లర్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఒక ఆవిడ ఉంది, అమెరికా. స్క్రీన్ మీద ఫోటో చూపిస్తారు చూడండి, హెలెన్ కెల్లర్. గతంలో కూడా చెప్పాను నేను ఆవిడ గురించి. చిన్న వయసులోనే ఆమెకి బ్రెయిన్ ఫీవర్ వచ్చేసి దాని కారణంగా ఆమె శరీరంలోనికి మోగతనం, గుడ్డితనం, చెవిటు మొత్తం వచ్చేసినాయి. ఇంకేమి లేవు, ఆర్గాన్స్ ఏమి సరిగ్గా పనిచేయట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఒక టీచర్ గారి ద్వారా స్పర్శ జ్ఞానాన్ని నేర్చుకొని ఆ స్పర్శతో ఎన్ని విజయాలు సాధించింది అనుకుంటున్నారు హెలెన్ కెల్లర్. ఆమె చరిత్ర చూడండి, ఇన్స్పిరేషన్. అనేక మందికి ఇన్స్పిరేషన్ ఆమె. చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, నోరు పనిచేయదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? అయినా గొప్ప గొప్ప విజయాలు సాధించింది. ఆమె ఒక టీచర్ ద్వారా, స్పర్శ ద్వారా అన్నీ నేర్చుకుంది, పుస్తకాలు రాసింది, గొప్ప స్థితిలోకి ఎదిగింది. దాదాపు 500 ప్రసంగాలు. స్మెల్ చూసి కూడా చెప్పేసేది. సైగలతో 500 ప్రసంగాలు చేసిందటండి ఆవిడ. సైగలతో అంటే గ్రేటే కదా? దేవుని ప్రేమ గురించి చెప్పేది సైగలతో. ఎప్పుడు ఏడవకూడదు. మా పిల్ల ఇలాగా అయిపోయింది. అదిగో ఆ అమ్మాయికి ఏం నోరు ఉంటుందా? రాదు. చెవులు వినపడతాయా? వినపడవు. చాలాసార్లు బాధపడ్డావు కదా నువ్వు. లేచి నిలబడరా తల్లి, లేచి నిలబడు. పైకి రా ఒకసారి, ఇట్రా అమ్మాయి, పైకి రమ్మను. ఇప్పుడు హెలెన్ కెల్లర్ అనే ఆమె ఎంత గొప్పదో మనకు అర్థమైతే, ఇలాంటి పిల్లల్ని చూసి మనం ఎప్పుడు బాధపడకూడదు, ఏడవకూడదు. 14 పుస్తకాలు రాసింది ఆమె, 500 ప్రసంగాలు చేసింది, డిగ్రీ చదివింది. ఏంటి? చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు, కళ్ళు పనిచేయవు, అన్నీ పోనీ, మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయినా బ్రెయిలీ నేర్చేసుకుంది, 500 ప్రసంగాలు చేసింది, 14 పుస్తకాలు రాసింది. మరి లాంగ్వేజెస్ కూడా చాలా నేర్చుకుందట. ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకుంటున్నాం మనం. ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకుంటున్నాం హెలెన్ కెల్లర్ గురించి. ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆమె టాలెంట్ని గుర్తించి, అదిగో ఆవిడకి వచ్చిన రివార్డులు చూడండి. అమెరికా దేశపు అత్యున్నత అవార్డు, ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు ఆమెకి. ఫిలిప్పీన్స్ దేశపు గోల్డెన్ హార్ట్ అవార్డు ఇచ్చారు. లెబనాన్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు ఇచ్చారు. జపాన్ ప్రభుత్వం సీక్రెట్ ట్రెషర్ అవార్డు ఇచ్చింది. బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు వచ్చింది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లు సంపాదించుకుంది.
ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలిగా ఎదిగింది. ఇన్ని అవార్డులు ఒక్క ఆమె సొంతం చేసుకుంది. హెలెన్ కెల్లర్ భక్తురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, కొనియాడబడును అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం హెలెన్ కెల్లర్. సో కాబట్టి అసలు ఇప్పుడు ఈ అమ్మాయి ఉందా, ఈ పాపకి అది వాళ్ళ అమ్మ అప్పుడు ఏడుపు మొదలెట్టేసింది. నాకు తెలిసి ఎన్నిసార్లు అనుకుంటుందో ఈవిడ నా కూతురండి ఎంత అందంగా చూడడానికి, ఎంత అందంగా చూసారా పాప. చెవులు వినపడవు, నోరు పనిచేయదు, అలా పుట్టించాడు దేవుడు. పుట్టుక నుంచే పాప ఇంతే. మొన్న విశ్వ బర్త్డేకి అందుల పాఠశాలకు వెళ్ళాం. అందుల పాఠశాలకు వెళ్ళి అక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నాం. భోజనాలు పెడుతుంటే నేను, మీ వదినమ్మ, విశ్వ అందరూ ఉన్నాం అక్కడ. అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాం, మన పిల్లలందరూ ఉన్నాం అక్కడ. సడన్గా నా వెనక నుంచి వచ్చి నన్ను పలకరిస్తుంది. ఎవర్రా అంటే ఈ పాపను చూసి నేను షాక్ అయ్యా. అరే నువ్వు ఎక్కడున్నావు ఏంట్రా తల్లి అనుకుంటే, నేను ఇక్కడే చదువుతున్నానని చెప్తోంది నాకు సైకిల్ చేసి. నేను ఇక్కడే చదువుతున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చదువుకుంటాను అని నాకు చెప్తుంది. నేను ఆ రోజు ప్రార్థన చేసి, తల్లి నువ్వు గొప్పదాని అవ్వాలరా నాన్న, నువ్వు గొప్ప స్థితిలోకి ఎదగాలి, నిన్ను చూసి కళ్ళున్నోళ్ళు, చెవులున్నోళ్ళు, నోరున్నోళ్ళు కుళ్ళుకోవాలి, ఆ స్థాయికి ఎదగాలి నువ్వు అని చెప్పాను నేను ఈ పాపకి. సో వాళ్ళ అమ్మ ఈ పాపను గురించి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చెప్పినప్పుడల్లా, అన్నయ్య పాప అన్నయ్య అదన్నయ్య ఇదన్నయ్య పాపం అన్నయ్య, అది ప్రార్థన చేయండి అన్నయ్య, ఎక్కడో పెట్టి చదివిస్తున్నాం అన్నయ్య, అక్కడని ఇక్కడని అని బాధపడిపోద్ది వీళ్ళమ్మ. బుజ్జి కూతురు కడరలపల్లి వెళ్ళింది. అప్పుడు నేను చెప్పాను, మీరేం బాధపడకండి, దేవుడు ఈ అమ్మాయిని ఇలా చేశాడు అంటే ఏదో ప్రణాళిక ఆయనకి ఈ పాప పట్ల ఉంది, అది తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఆ పాపను ప్రోత్సహించాలి. తండ్రి ఈ బిడ్డను ఇలా చేసావంటే ఏదో ప్రణాళిక ఉంది తండ్రి, ఏదో ప్రణాళిక ఉంది. అదే తప్ప ఉత్తినే దేవుడు అలా చేయడు, ఎవరిని ఉత్తినే చేయడు. చూడండి, ఒక వచనం చూపిస్తాను మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయము, ముగించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన ప్రణాళిక ఉందమ్మా, ఆయన ప్రణాళిక లేకుండా ఎవరు భూమి మీదకి రారు. ఆయన ప్రణాళిక లేకుండా ఎవరు రారు భూమి మీదకి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? నోరు లేదు, చెవులు పనిచేవి పాపకి, అంతే. కళ్ళున్నాయి, నోరు లేదు, చెవులు పనిచేయవు, అదొక్కటే, చెవిటి మోగ అంతే. కళ్ళున్నాయి, చక్కగా పనిచేస్తాయి, సైకిల్ చేసి అన్నీ చెప్తుంది కదా. నువ్వు సైకిల్ చేసి అన్నీ చెప్పగలవు కదా, నీకు అన్నీ అర్థమవుతాయి కదా, సూపర్ కదా నువ్వు. అది సో అర్థమైందా? ఈ పాపకి అన్నీ అర్థమవుతాయి. నేనేం చెప్తున్నాను కూడా నీకు అర్థమవుతుంది కదా. సూపర్ నాన్న, నువ్వు బంగారం, నువ్వు ఇక్కడ ఉన్న చాలామంది కంటే నువ్వు గొప్పదానివి. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను అని అడిగితే, వాళ్ళ అమ్మ పాపం చేసిందా, వాళ్ళ నాన్న పాపం చేస్తే ఎలా పుట్టాడా, ఏ జన్మలో చేసుకున్న పాపం, ఎవరు చేశారో పాపాలు అంటుంటారు వీళ్ళు. ఎవడి పాపం ఎవడి మీదకి రాదురా అని అక్కడ గడ్డెట్టాడు, గడ్డి. కొంతమందికి బుద్ధి రావాలి, కొంతమందికి బుద్ధి రావాలి, వెనక పోయినోళ్ళకి, అజ్ఞానంలోకి పోయినోళ్ళు. ఏమంటాడు అక్కడ, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటక్కే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని క్రియలు ఈమె యందు ప్రత్యక్షపరచబడుటక్కే ఈ అమ్మాయి మోగగా చెవిటిగా పుట్టింది. అది దేవుని ప్రణాళిక. అర్థమైందా? ఎవరిని తక్కువ చేయకండి, ఎవరికి వాళ్ళే యూనిక్. ఈ అమ్మాయి ఫ్యూచర్లో గొప్ప స్థాయికి ఎదగాలి, ఎదిగి తీరాలి. అలా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, అలా మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి అమ్మాయి గొప్పదైపోద్ది, గొప్ప స్థాయిలో ఎదుగుద్ది. ఉన్నారు అలా చాలామంది గొప్పగా ఎదిగినోళ్ళు. అదిగో తమ్ముడు ఉన్నాడు, మా బ్రదర్, ఒంగోలే కదా నాన్న ఇది, ఒంగోలు నుంచి అలాగొచ్చాడు చూడండి. దేని మీద వచ్చాడు చూడండి, బండి మీద వచ్చాడు. అదిగో లైవ్లో చూపిస్తున్నారు. బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎందుకు బండి మీద వచ్చేసాడు, బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు తెలుసా? 2 కాళ్ళు పనిచేయవు తమ్ముడికి. ప్రతి సంవత్సరం వస్తాడు, సహకారుల గ్రూపులో ఉంటాడు, వద్దన్నా వినడు. ప్రతి సంవత్సరం ఒంగోలు నుంచి బండేసుకు వచ్చేస్తాడు. ఒక్కడే వస్తాడు. గ్రేట్ నాన్న నువ్వు.
గ్రేట్. వాళ్ళతో పనిచేసే వాళ్ళందరికీ వాక్యం వినిపిస్తూ ఉంటాడు. ఇదిగో మా అన్నయ్య వాక్యం వినండి, సత్యం చెప్తాడు మా అన్నయ్య, వినండి సత్యం చెప్తాడు అని అందరికీ పంపిస్తుంటాడు, అన్యులకు పంపిస్తుంటాడు. వాళ్ళందరూ చెప్తారట. మొన్న వచ్చి నాకు చెప్తున్నాడు, అన్నయ్య చాలామంది అన్యులు మీ వాక్యం విని నా దగ్గర అప్రిసియేషన్ ఇస్తే నాకు పొంగిపోతున్నాను అన్నయ్య, నేను చాలా ఆనందంగా ఉంది అన్నయ్య, వాళ్ళు నీ మాటలు వింటున్నారు అన్నయ్య, నీ మాటలు విని నాకు చెప్తున్నారు అన్నయ్య, ఈయన మాకు చాలా నచ్చుతాడు, ఈ ప్రసంగాలు వింటాం మేమని చెప్తున్నారు అన్నయ్య, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య, ఇంకా గొప్పగా నువ్వు వాడబడాలంటున్నాడు. పాపం 2 కాళ్ళు లేవు, కాళ్ళుండి కొవ్వెక్కిపోయి దేవుని సన్నిధికి రానిను అని ఉన్నారు. కాళ్ళు లేకపోయినా ఒంగోలు నుంచి వచ్చాడు మహానుభావుడు. ఒంగోలు నుంచి వచ్చాడు, చూడండి లైవ్లో చూపిస్తున్నారు అబ్బాయిని. అది గ్రేట్నెస్ అంటే, అది గొప్పతనం అంటే. కొట్టి చూపించాలి ఏమీ లేకపోయినా సరే. జాబ్ చేస్తున్నాడు, ఎవడి మీద ఆధారపడలా, జాబ్ చేస్తున్నాడు. ఏనా నువ్వు చేసే జాబు నాన్న? గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ రిజిస్ట్రేషన్లో ఉంటావు, అంతే కదా? రైట్, సూపర్. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీలో రిజిస్ట్రేషన్లో వర్క్ చేస్తున్నాడు. అలాగే ఈ పాప కూడా జాబ్ కూడా కొడతావు కదా, జాబ్ గట్టికి కొట్టాలి, దెమ్మ తిరిగిపోవాలి అందరికీ, పిచ్చెక్కిపోవాలి. నేను చూసి కాటరాలు పళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కూడా కుళ్ళు ఏడ్చేయాలి, అలా కొట్టాలి నువ్వు ఎప్పటికైనా. అర్థమైందా? నీకు అర్థమైపోతుంది నేనేం చెప్తే అది, అంతే. సో దేవుడు ఒకరిని హెచ్చించాలనుకుంటే హెచ్చించి తీరతాడు, ఎవడు ఆపలేడు. అర్థమైందా? ఈ 15 ఏళ్లలో చాలామంది దేవుని సేవలో మమ్మల్ని తొక్కేద్దామని చాలా ట్రై చేశారు. వాళ్ళ తరం కాదు కదా, అలా బాబులు దిగొచ్చిన అవతో నా వెనక నా తండ్రి ఉన్నాడు, అంతే. నా తండ్రి ఉన్నాడు నా వెనక. సో అలాగే వీళ్ళ వెనక కూడా మన తండ్రి ఉన్నాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, నిలబెడతాడు. పడగొట్టినా పడగొట్టనివ్వడు, ఎత్తుకు తీసుకెళ్తాడు, ఎత్తుకుని తీసుకెళ్తాడు. గట్టిగా మాట్లాడితే ఎత్తుకు తీసుకెళ్తాడు. అది. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. అప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూసారా? ఏమంటున్నాడు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు ఎలా పుట్టాడట? గుడ్డివాడిగా పుట్టాను. జెసికా కాక్స్ అని అమెరికాలో మరొక అమ్మాయి ఉంది, చూపిస్తున్నాను చూడండి, స్క్రీన్ మీద చూడండి. జెసికా కాక్స్ అమెరికాలో ఒక అమ్మాయి ఉంది చూడండి. 2 చేతులు లేకుండా పుట్టింది, చాలా వ్యతిరేకత ఎదుర్కొంది, చాలా అనుమానాలు, చాలా అవమానాలు. ఏమైందో తెలుసా? 2 చేతులు లేకపోయినా, 2 చేతులు లేవు, 2 కాళ్ళతో ఏం చేస్తుంది చూడండి. ఏమి నడుపుతుంది? ఫ్లైట్ నడిపి పారేసింది అది. మరి ఎనిమిది వెళ్దాం మనకి, మనం అలా ఉన్నాం. స్విమ్మింగ్ వచ్చే అమ్మాయికి, హార్స్ రైడింగ్లో టాపు, 1 కాదు 2గా చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్, టాలెంట్లు మామూలుగా లేవు. స్విమ్మింగ్ చేయగలదు, హార్స్ రైడింగ్ చేయగలదు, మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది, కరాటేలో బ్లాక్ బెల్ట్, మన మామూలు బెల్టే, తోలు బెల్ట్, అక్కడ బ్లాక్ బెల్ట్. 2 చేతులు లేవు, మొత్తం మీద పైలట్ అవ్వాలనుకుంది, ఏం చేసింది? అయిపోయింది. సైకాలజీలో డిగ్రీ సాధించింది, బాగా చదువుకుంది. కాళ్ళు లేవని ఏడుస్తూ, చేతులు లేవని ఏడుస్తూ కూర్చోలా, పైలట్ అయిపోయింది. 2 చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు. 2 చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు. 2 చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు. గుర్తుపెట్టుకో, ఆయన ప్రణాళిక లేకుండా ఎవ్వడు ఈ భూమి మీదకి రాలేదు. అన్నీ ఉన్నోళ్ళు ఆలోచించాలి. ఇంత గొప్ప స్థితి దేవుడు అందరికి ఇస్తాడు. నువ్వు ఎదగాలని ట్రై చేయి, పని చేయి, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, ఎదుగుతావు. ఎదగనిస్తాడు, నేను తీసుకెళ్తాడు ఆయన. నీకు మార్గాలు సుగమం చేస్తాడు, నిన్ను విడువడు, ఎడబాయుడు. భక్తిగా ఉండు, జీవితాన్ని వాడుకో, చేతుల్లోకి తీసుకో, జీవితాన్ని చేతుల్లోకి తీసుకో. కష్టపడు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు నిందించినా తగ్గకో. నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అస్సలు తగ్గకో. ముందుకే పో. ఆయన నీకు తోడుగా ఉంటాడు. చిన్న మంట మండితే గాలి తోడైందంటే మహాజ్వాలనం అయిపోద్ది, ప్రజ్వలనం అయిపోద్ది. అలాగే నువ్వు ఒక్క అడుగై ఆయన తోడుగా ఉండి నడిపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు, నిన్ను ఎవడ ఆపలేడు.
బానిసను తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేశాడు, గొర్రెల కాపరిని తీసుకెళ్ళి రాజుని చేశాడు. ఆ స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి విడువలేదు, ఎడబాయలేదు. నువ్వు బ్రతుకు, దేవుని కొరకు గొప్పగా బ్రతుకు, నిన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెడతాడు. ఇది మతం కాదు, జ్ఞానం. ఇది మతం కాదు, సన్మార్గం. ఇది మతం కాదు, మూర్ఖత్వం నుండి విడిపించే దేవుని ఔషధం. మన పిల్లల్ని రగిలింపజేసే జ్వాల వంటి మాట దేవుని ఖడ్గం, దేవుని వాక్యం. వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇంకెలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ఆయన సూరజ్, ఆ స్క్రీన్ మీద చూపిస్తారు మీకు, చూడండి. సూరజ్ తివారీ ఆ స్క్రీన్ మీద చూపించండి. అదిగో పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు ఆయన్ని. సూరజ్ తివారీ ట్రైన్ యాక్సిడెంట్లో ఆయనకి 2 కాళ్ళు పోయాయి, ఆ చెయ్యి కూడా పోయింది, రైట్ ఆర్మ్, ఆ పైన చేయదు అది. కానీ ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసరు. అర్థమైందా? వేళ్ళు పోయినా చేతులు పోయినా కష్టపడి చదివి 27 ఏళ్ళకి ఐఏఎస్ అయి కూర్చున్నాడట. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, దేవుని కృప తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకే కళ్ళు లేవు ప్రభువా, నోరు పని చేయట్లేదు ప్రభువా, మొగోని ప్రభువా, చెవిటోని ప్రభువా, గుడ్డోని ప్రభువా, సొట్టుంది ప్రభువా, పొట్టుంది ప్రభు అనుకో, కారణాలు చెప్పుకో, వంకలు పెట్టుకోకు, ఎదుగు. దేవుని తోడుగా ఉంటాడు, ఎదిగి చూపించు. యోసేపుకు తోడున్నావు ప్రభువా, దావీదుకు తోడున్నావు ప్రభువా, దానియేలుకు తోడుగా ఉన్నావు ప్రభువా, నాకు తోడుగా ఉన్నావు, మోషేకు తోడుగా ఉన్నావు. వాళ్ళు ఎదిగారు, గొప్పవాళ్ళు అయ్యారు. నీ భక్తులందరికీ తోడుగా ఉండి కాపాడి ఉన్నత స్థితిలో నిలబెట్టావు. లోకంలో చాలామంది ఏ అవయవాలు లేకుండానే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు అన్ని బాగున్నోళ్ళు లేచి నిలబడండి. సరే, అన్నీ బాగున్నోళ్ళు లేచి నిలబడినా నన్ను, అన్నీ బాగున్నోళ్ళు. ఏమి బాగలేని వాళ్ళు కూర్చోండి కింద. అంటే సిద్ధపడండి ధైర్యంగా. వయసు అయిపోయిందా అనుకోకు, ఏమైపోవాలా వయసు. బతికున్నావంటే నీకు ఇంకా ఏదో ఉంది, పని ఉంది. నువ్వు బతికున్నావంటే నువ్వు ఏదో పని ఉంది, నీకు ఏదో అవకాశం ఉంది, నువ్వు ఎదగాలి, గొప్పోడు అవ్వాలి. ఏం చేయగలవా చేయాలి, నువ్వేం సాధించగలవా సాధించి చూపించాలి. నువ్వు చేయలేని ఇతరులతో చేయించగలగాలి, నువ్వు చెప్పలేని ఇతరులతో చెప్పించగలగాలి. నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి. భయపడొద్దు, దేనికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. గొప్ప స్థాయిలో, ఉన్నత స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు సంకల్పించుకుంటే, ప్రభువా ఇదిగో ప్రభువా నేనున్నాను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో ఒక సాధనంగా నేనున్నాను తండ్రి అని ఆయన ముందు నిలబడు. మాటి, ప్రభువా నీ కోసం బ్రతుకుతాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ వాక్యంతో నా హృదయాన్ని నింపుకుంటాను, ప్రభువా నీ కొరకు జీవించే ఒక అర్హమైన పాత్రగా నేను వాడబడతాను తండ్రి, నేను నీ వాడను, నేను నీ దానను అని చెప్పు. వీడు గుడివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వాళ్ళ అమ్మ పాపం వచ్చిందా, వాళ్ళ నాన్న పాపం వచ్చిందా, ఆదాం పాపం వచ్చిందా, వాళ్ళ అమ్మమ్మ పాపం వచ్చిందా? కాదు, దేవుని మహిమ కోసం ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు. అది ఎందుకు పుట్టాడు? దేవుని మహిమ కొరకు ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు. అయినా కూడా ఏం పర్లేదు, ఏమున్నా ఏం పర్లేదు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏం పర్లేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏం పర్లేదు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. సత్యంలో ఎదుగు, సత్యంతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ఎన్ని ఆటుపోట్లైనా రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని కన్నీళ్లు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, మునుముందుకు పో. నీవు వెళ్ళుము అన్నాడా, ఆగుము అన్నాడా? ఏమన్నాడు? నీవు వెళ్ళుము. నేను నీకు నోటికి నోరుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. మోగోండని బాధపడకు, గుడ్డిదాన్నని బాధపడకు, గుడ్డోండని బాధపడకు. నిన్ను అలా నేనే చేశాను, బాధపడకు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాను. ఎంత మంచి మాట ఉంటే తెలుసా యోహాను సువార్తలో? ఈ గుడ్డోని స్వస్థపరిచేసిన తర్వాత ఏమంటాడో తెలుసా? 9వ అధ్యాయం 39వ వచనం. 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిన్నని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేము గుడ్డోళమా, మమ్మల్ని ఎంత మాట అంటావా అని ఊగిపోతున్నారట. అప్పుడు ఆయన అన్నాడట,
అరే నాయన అంత అలా ఊగిపోకండి, మీరు గుడ్డోళ్ళు అయితే బాగుండిపోనరా నాయన, మీరు గుడ్డోళ్ళైనా బాగుండిపోనరా నాయన, కళ్ళుండి దరిద్రంగా తయారయ్యారన్నాడు ఆయన. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం ఇంకా అలాగే నిలబడుందిరా బిడ్డ అని చెప్పాడంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దయచేసి ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. యు ఆర్ యూనిక్, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పవాడివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పుట్టించుకున్నాడు. నువ్వు ఈ భూమి మీద పుట్టావంటే దేవుని ప్రణాళికతో పుట్టావు, దేవుని ప్రణాళికలో పుట్టావు, దేవుని సంకల్పం కొద్దీ పుట్టావు. నీకే స్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి అవయవాలు ఉన్నా, నీకు ఏ అవయవాలు లేకపోయినా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. నువ్వు సిద్ధపడు. వయసు అయిపోయిందని చెప్పకు, అనారోగ్యం అని చెప్పకు, బాధలని చెప్పకు, శోధనలని చెప్పకు, డిసీజులని చెప్పకు, డిజేబిలిటీ ఉందని చెప్పకు. ఏమున్నా పర్లేదు, ప్రభువా నేనున్నాను కదా, నేనున్నానంతే, ఇక్కడ నన్ను వాడుకో, నేనున్నాను కదా నన్ను నడిపించు, నేనున్నాను కదా నన్ను దీవించు, నేనున్నాను కదా నన్ను బలపరచు. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను తండ్రి, నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను ఉన్నానంటిని. అర్థమైందా? ఇదిగో ప్రభువా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఉన్నాను, కడ వరకు ఉంటాను, చావు వరకు ఉంటాను అని చెప్పు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన కొరకు బ్రతకాలన్న నిశ్చయతను తీసుకుంటే బ్రతికి చూపించు, గొప్ప విజయాలు సాధించి చూపించు, గొప్ప కార్యాలు చేసి చూపించు, గొప్ప మార్గాలలో నడిచి చూపించు, ఉన్నత శిఖరాలను అధిరోహించి ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పు. ఉన్నత శిఖరాలను అధిరోహించు. నా ప్రభువు నన్ను హెచ్చించాడని చెప్పు, నా ప్రభువు నన్ను గణపరిచాడని చెప్పు, నా ప్రభువు నన్ను బలపరిచాడని చెప్పు, నా ప్రభువు నన్ను దీవించాడు, నా ప్రభువు నన్ను ఆశీర్వదించాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను నా ప్రభువు మార్చాడని చెప్పు. ఆ స్థితిలో మనం ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మరలా రేపు చివరి దినం, రేపు కలుద్దాం. రేపు మరిన్ని విలువైన సంగతులు నేర్చుకుందాం, మరిన్ని లోతైన సంగతులు దైవ గ్రంథంలో నుండి అధ్యయనం చేద్దాం. రేపే చివరి దినం. దయచేసి ఎవరు కోల్పోవద్దు ఈ సదవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు కోల్పోవద్దు. దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. దేవుడు ఇక్కడ మనతో తన సేవకుని ద్వారా వాక్యమును బట్టి మాట్లాడుతున్నాడన్న సత్యం మీ హృదయాలకు అర్థమైతే తొందరపడకుండా శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని మాటలు విని బలపరచబడి స్థిరపరచబడి నిత్యజీవ ప్రయాణంలో ఉండండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటివానినే కానీ, గుడ్డివానినే కానీ, మోగవానినే కానీ, ఎవరినైనా సరే తండ్రి మీరు పుట్టించారంటే వారు మీ పిల్లలు, వారు మీ కొరకు బ్రతకవలసిన వారై ఉన్నారు, మీ చిత్తమును నెరవేర్చవలసిన వారై ఉన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నా సరే మీరు వారిని వాడుకుంటారు, ఘనపరుస్తారు, స్థిరపరుస్తారు, బలపరుస్తారు, విడువరు తండ్రి ఎడబాయరు. ప్రభా మీ ప్రేమ గొప్పది, మీ ప్రేమ ఉన్నతమైనది. ప్రభా మీరు మమ్మల్ని ఎన్నడూ విడువలేదు, ఎన్నడూ ఎడబాయలేదు తండ్రి. ప్రభా అంగవైకల్యం ఉన్నవారిని, మనోవైకల్యం ఉన్నవారిని, అనేక మందిని మీరు వాడుకున్నారు తండ్రి. వారిని గొప్ప చేశారు, ఆశీర్వదించారు, దీవించారు, ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టారు. నీ కొరకు సాక్షులుగా అన్ని రంగాలలో నిలబెట్టుకున్నారు. ఈరోజు కూడా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీ పిల్లలందరినీ మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలబెట్టండి, నడిపించండి. వారి లోకములోను పరలోకములోను గొప్పవారుగా ఉండాలి. ఇక్కడ రాబోయే లోకములోను నూరంతల ఫలమును పొందాలి, మంచి స్థితిలో ఎదగాలి, అన్ని రంగాలలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి. మీ పిల్లలు గొప్పవారు కావాలి. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మహిమపరచాలి, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గణపరచాలి.
ఎక్కడికి వెళ్ళినా మీ కీర్తిని వ్యాపింపచేయాలి, మీ సత్యమును ప్రకటించాలి, మీ జ్ఞానమును ప్రకటించాలి, మీ కొరకు సాక్షులుగా నిలబడాలి, మీ పరిచర్యలో వాడబడాలి. తండ్రి, మేమందరం ఒక కుటుంబం అని గ్రహించాలి, ఈ కుటుంబం ఒక శరీరం అని గ్రహించాలి. ఈ శరీరం మీ కొరకు పనిచేయాలి. ప్రతి అవయవం మీ సేవలో వాడబడాలి. ప్రతి అవయవం మీ నామాన్ని మహిమపరచాలి. ప్రతి అవయవం మిమ్మల్ని కనపరచాలి. తండ్రి, బిడ్డలందరినీ దీవించండి. రాత్రి వేళ ఎంత మంచి వర్తమానం మాకు దయచేశారు తండ్రి. ఈ రోజంతా కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. అనేకమైన సంగతులు మాకు నేర్పించారు, మమ్మల్ని బలపరిచారు, మా హృదయాలను స్థిరపరిచారు. తండ్రి, తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఒకవేళ దుష్టుడు మీ పిల్లల హృదయాలలో విషపు విత్తనాలు నాటాలని ప్రయత్నిస్తున్నాడేమో, వాటిని తీసిపారేయండి. మీ పిల్లల హృదయాలకు సత్యాన్ని చేరువ చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు ఫలభరితమైన సాధనాలుగా వాడుకోండి తండ్రి. ప్రభువా, ఈ సెమినార్ కొరకు మేమెంత కష్టపడ్డామో, ఎంతగా ప్రార్థించామో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, ఎంతమంది పిల్లలు మా కొరకు ప్రభువా సహకారులుగా ఈ పరిచర్య కొరకు నిలబడ్డారో మీకు తెలుసు తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పసిబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, సెమినార్కి వచ్చి ఈ రాత్రి ఇక్కడ ఉంటున్నా ప్రభా ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ పనిచేస్తున్న నా తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను జ్ఞాపకం చేసుకోండి. నిజమే తండ్రి, వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రతి పరిచర్యలో మీ పిల్లలు ప్రయాసపడుతూనే ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను తోడుగా ఉంచండి. ఈ రాత్రి మీ బిడ్డలకు సుఖనిద్రను అనుగ్రహించి రేపు ఉదయకాలమే లేచి మిమ్మల్ని స్తుతించి మరల రేపంతా కూడా విలువైన జ్ఞాన సంగతులు వినడానికి ఈ సహాయమును దయచేయమని, ఈ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని. ప్రభువా, ఎవరు వ్యాధి బాధలలో శోధనలలో ఉన్నారో ప్రభా, మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో వారికి సమస్తాన్ని అనుగ్రహించండి. వారి హృదయ వాంఛలు నెరవేర్చండి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపండి. పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. వారి బలాలను వారు గుర్తించినట్లు వారి మనోనేత్రాలు తెరవండి తండ్రి. ప్రభా, మోషే వలె తప్పించుకుపోకుండా, తప్పుకొని పోకుండా తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి తన సామర్థ్యాన్ని గుర్తించి పని చేయుటకు నేర్పించండి. ప్రభా, మీ కాపుదల దయచేయండి. మీ కృపను తోడుగా ఉంచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలకు, సహకరిస్తున్న బిడ్డలకు, పని చేస్తున్న బిడ్డలకు, దేవుని జ్ఞానాన్ని పంచుకుంటున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు.